హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా స్పెషల్ ఒక చిన్నతో వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. కొబ్బరి బొండంని చేయాలి, ఎలా డెకరేట్ చేసో చూడండి. చాలా సింపుల్గా బట్ చాలా అందంగా. ముందుగా ఫ్రెష్ కొబ్బరి బొండం తీసుకున్నాను. ఇది మన ఊరిలో దొరుకుతుంది. సూపర్ ఫ్రెష్ అండ్ రౌండ్ షేప్లో ఉంది. ముందు వాష్ చేసిన క్లిప్ తీయలేదండి, అప్పుడు పెయింట్ వేసేసి నుంచి తీస్తున్నాను. ఫస్ట్ బొండంని బాగా క్లీన్ చేశాను. కొంచెం వాటర్తో వాష్ చేసి టవల్తో డ్రై చేశాను. తర్వాత బొండం బ్యూటిఫుల్ సింపుల్ డిజైన్. నేను గ్రీన్, గోల్డ్ అండ్ పింక్ తీసుకున్నాను, ఎందుకంటే మ్యారేజ్ వైపు రావాలి కదా. తర్వాత కొన్ని కుందన్ స్టోన్స్, లేస్, స్టోన్ లేస్, చిన్న గ్లూ బాటిల్ యూస్ చేసా. ఇవన్నీ ఈజీగా లోకల్ క్రాఫ్ట్ స్టోర్లో దొరుకుతాయి. ఇంకా చూడండి బొండంపై ఆ కొబ్బరి బొండం నేను నైట్ వేసేసాను. గ్రీన్ కలర్ 2 బొండాలు తీసుకుని ఒక క్లాత్ మీద పెట్టుకుని పెయింట్ అంతా వేసి మళ్ళీ వేరేది వేయడానికి కొంచెం చేతులు అంటుకుంటుంది కదా, అందుకు నైట్ గ్రీన్ వేసేసాను. మొత్తం గ్రీన్ అంతా ఆరిన తర్వాత అవన్నీ ఎవరు పిల్లలు ముట్టుకోకుండా మళ్ళీ పక్కకు పెట్టి ముచ్చుకులు అవి ఊడిపోకుండా జాగ్రత్తగా దాసానండి. బొండానికి పెయింటింగ్ వేసే టైంలో మా చిన్నోడు వచ్చి నేను కూడా వేస్తా అని, పెద్దోడు కూడా నేను వేస్తా అన్నాడు. వద్దురా బాబు, చేతుల నిండా అంటుకుపోతాయని చెప్పాను. నెక్స్ట్ లవ్ సింబల్ వేసుకుని చిన్న షేపు, ఎందుకంటే సింపుల్గానే చేస్తున్నాను. పైన ముచ్చుకు దగ్గర కొంచెం గోల్డ్ కలర్ వేస్తున్నాను. గోల్డ్ కలర్ వేసుకుంటే కొంచెం ఆ ముచ్చుకు కనిపించకుండా హైలైట్ అవుతుంది. గోల్డ్ అయితే కొంచెం మెరుస్తున్నట్టు ఉంటుంది. గోల్డ్ వేసేసుకున్న రెండింటికి మా సిస్టర్ సాయం చేసిందండి. తను ఒక బొండంకి వేస్తుంటే నేను వేరే బొండానికి వేసాను. గ్రీన్ కలర్ ఒక్క కోటింగ్ వేసాక సరిపోయింది. నెక్స్ట్ పై ముచ్చుకు కూడా వేసాను. ఆ లవ్ సింబల్ వేసుకుని పింక్ వేసాను. లవ్ సింబల్ అందులో వాళ్ళిద్దరి పేర్లు రాయడానికి, పెళ్లి కొడుకుది పెళ్లి కూతురిది. నెక్స్ట్ గ్లూ అంటించుకుంటున్నాను బార్డర్ చుట్టూ. తర్వాత లేస్ అంటిస్తాను. మంచిగా అంటించుకుని మనకి హెవీగా కావాలంటే హెవీగా చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా చేశాను. ఒకటి స్టోన్స్ లేస్ ఒకటి వేసాను, గోల్డ్ లేస్ ఒకటి ఉంది. ఈ 2 వేసాను. మధ్యలో స్టోన్ లేస్, అటు ఇటు గోల్డ్ లేస్ వేసి సింపుల్గా చేసి మధ్యలో ఇద్దరి పేర్లు రాశాను. పెడుతుంటే కింద పడిపోయిందని ఇంకా బాటిల్ దాని మీద. ఇప్పుడు ఏంటంటే లవ్ సింబల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు గ్లూ తీసుకుని ఆ లవ్ సింబల్ చుట్టూ మంచిగా మనం లేస్ ఎలా ఎక్కడైతే అంటించుకుంటున్నామో అక్కడ గ్లూ అంతా పెట్టుకుని తర్వాత లేస్ తీసుకుని అంటించుకోవాలన్నమాట. లేస్ తీస్తున్నాను, అంటిస్తాను. తీసి మంచిగా చూడండి ఎంత బాగా లుక్ వస్తుంది కదా. అంటే మనం కొంచెం అంటించేటప్పటికి లుక్ వచ్చేసింది. అందుకే 3 లేయర్స్ పెట్టామంతే, ఇంకెక్కువ పెట్టలేదు. ఎక్కువ డెకరేషన్ అయినా బాగోదు. సింపుల్గానే ఇష్టమైంది నాకు, అందుకే సింపుల్గా చేశాను. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. అసలు ఐడియా లేదు, టచ్ కూడా లేదు. ఎప్పుడు చేసే అంత మనకు తెలియదు కూడా ఎలా చేస్తారో. నెక్స్ట్ అలా పెట్టేసుకున్న తర్వాత గ్లూ పెట్టి అడ్జస్ట్ చేసేసుకుని అంటించేసుకోవడమే. మంచిగా కొంచెం ఫ్యాన్ దగ్గర కూర్చుంటే మంచిగా ఆరిపోతుంది. మళ్ళీ ఇంకో సైడ్ గ్లూ అంటించి జాగ్రత్తగా అంటించుకుని బయటికి లోపలికి వెళ్ళకుండా ఆ బోర్డర్ మీద వేసుకుని ఆ లేస్ మంచిగా కట్ చేసుకుని అంటించుకోవాలి. మంచిగా చేసుకుని అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది.
మధ్యలో మనం పెళ్లి కొడుకుది పెళ్లి కూతురు పేర్లు రాసేసుకుంటే ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో, తెలుగులో అయితే తెలుగులో, మీ ఇష్టం. అది సింపుల్గా రెడీ చేసుకుని మంచిగా చేసేసుకుంటే సరిపోతుంది. అదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ బ్లాగ్ అయిపోయింది. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.